ఉచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలానే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. ఒక చక్కటి మాటతో ఈ పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త దేవునితో మనుషులకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఏ రీతిగా దాన్ని వర్ణిస్తూ మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఒక్క నిమిషం మనం అక్కడ ఆగుదాం. ఎందుకంటే దేవునితో ప్రతి మనిషికి సంబంధం ఏర్పడాలి అని అంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిలో ఏముండాలని బైబిల్ చెప్తా ఉంది? విశ్వాసం ఉండాలి. అంటే విశ్వాసము లేకపోతే దేవునితో సంబంధం మనకు ఉండదా అని అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా మనం ఉండలేం. అంటే విశ్వాసం అనేది లేకపోతే దేవునితో సంబంధం మనకు ఏర్పడదు అనే విషయాన్ని అక్కడ మనకి క్లారిటీగా మనకు కనపడుతూ ఉంది. ఇప్పుడు వాక్యపఠనంగా మనం ఒక అధ్యాయం చదువుకున్న కీర్తనల గ్రంథము 12వ కీర్తన ప్రారంభ వచనాలు మీరు చూడగలిగితే ప్రియులారా, ఆ మాటను మైండ్లో పెట్టుకొని ఈ మాట చదవండి. ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం నేర్చుకుందాం ఈరోజు. యెహోవా నన్ను రక్షింపుము. జాగ్రత్తగా మీరు వినాలి. దావీదు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో తన ఆలోచనను ఏ రీతిగా వ్యక్తపరుస్తున్నాడో ఈ సమాజాన్ని ఉద్దేశించి కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. ఒక్కసారి అక్కడ ఆగుదాం తల్లి మనం. ఇది ఏనాటి మాట? దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట విశ్వాసాన్ని గూర్చినటువంటి మాట. భక్తులు కలిగి ఉండవలసినటువంటి విశ్వాసానికి కారణమైనటువంటి మూలమైనటువంటి విశ్వాసాన్ని గూర్చి ఏనాడు ప్రస్తావించినటువంటి మాట అని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, క్రీస్తుకు ముందటి మాట, క్రీస్తు తర్వాతి మాట. ఇది క్రీస్తుకు ముందటి మాట కాదు, ఇది క్రీస్తు వెనకాల ఉన్నటువంటి మాట. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడానికి ముందే ప్రవచించబడినటువంటి మాట ఇది. యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందే ప్రవచింపబడినటువంటి ఈ మాట నేటికి అలాగే కొనసాగుతుందా? సమాజంలో ఏమైనా భక్తుల్లో మార్పు ఉందా? మీరు చెప్పాలి. అలాగే ఉందంటారా? ఒకసారి లూకాసు వార్త దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వద్దాం తల్లి ఇక్కడికి మనం. లూకాసు వార్త తీయండి ఒకసారి. 18వ అధ్యాయం వచనం 8 చివరి మాట చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం లాస్ట్ మాట. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మరి ఇన్ని కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనుషులలో ఉన్నది విశ్వాసము సరి అయినదా కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఎందుకు ఈ విశ్వాసాన్ని గూర్చినటువంటి మూలాలు దేవుడు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మన ఆలోచనకు అందనటువంటి విధానంలో ఎందుకు రాయించాడు అంటే, యేసుక్రీస్తు వారు రెండవసారి భూమి మీదకి వచ్చే సమయానికి ఈ కోట్ల కొలది భక్తులంతా కూడా
విశ్వాసాన్ని కోల్పోతారని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆలోచిస్తున్నారా మీరు? అంటే ఈరోజు సంఘంలో కనబడుతున్నటువంటి విశ్వాసులంతా ఒకరోజు తమ విశ్వాసాన్ని విడిచి పడిపోతారు. అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ విశ్వాసులు పరలోకం అనే మహాలోకానికి చేర్చబడలేరు అనే మాట మనకి ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది. అంటే భూమి మీదకి వచ్చిన మనం పరలోకం వెళ్ళాలంటే, దేవునితో సంబంధం ఏర్పడాలంటే, దేవునికి మనకు కావలసినటువంటి ఆ కనెక్షన్ ఏమై ఉంది అని బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ అంటుంది కదా, విశ్వాసం. అవునా? మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ? మరలా నేను భూమి మీదకి వచ్చే నాటికి మనుషుల్లో ఆ విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసం ఏ విశ్వాసం? ఏ విశ్వాసం అండి? ఆ విశ్వాసం అంట అవిశ్వాసం అని కాదు దాని అర్థం. ఆ విశ్వాసం అన్నాడు. ఏ విశ్వాసం? విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల విశ్వాసం ఈనాడు నీలో ఉందని అడుగుతున్నాడు దేవుడు. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో మాట్లాడుతున్నాడు, సంఘమా జాగ్రత్తగా ఆలోచించు, జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని నువ్వే పరీక్షించుకో. ఎదుట వారి విశ్వాసంతో నీకు పని లేదు. నీ పక్కన ఉన్న వారి విశ్వాసాన్ని నువ్వు పరీక్షించడానికి నీకు అర్హత లేదు. మొట్టమొదటిగా మన స్టాండర్డ్ ఏంటి, మన విశ్వాసం ఏంటి, మన భక్తి ఏంటి అనేది మాత్రమే మనలను మనం పరీక్షించుకోవడానికి ఆయన మాట్లాడుతున్న మాట మీరు చూడగలిగితే ప్రియులారా, చదువునానా ఏమన్నాడు పౌలు గారు ఇక్కడ? మీరు అంటే ఎవరు? సంఘములో చేర్చబడిన మీరు, లోకములో నుంచి సంఘములోకి చేర్చబడినటువంటి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. ఏం చేయమంటున్నాడు పౌలు గారు? ఏమంటే శోధన ఎప్పుడు జరుగుతుంది? శోధించి ఎప్పుడు చూస్తాం మనం? కింద లైన్ కూడా చదవండి, కింద లైన్ కూడా. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, శోధించుకొనుడి, పరీక్షించుకొనుడి. శోధన ఎప్పుడు జరుగుతుంది? పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? ఆలోచించండి ఒకసారి. ఏమ్మా ఎప్పుడు జరుగుతుంది? కంటికి కనబడేదాన్ని పరిశోధన చేస్తాడు ఎవడైనా? కంటికి కనబడని దాన్ని చేస్తాడు ఎవడైనా? ఒకసారి ఎట్టండి నా వాటర్ బాటిల్ ఇచ్చా. ఆలోచించండి ఒకసారి. అంటే ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘాన్ని మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకొని పరీక్షించుకోమని మాట్లాడుతున్నాడంటే వాళ్ళ యొక్క విశ్వాసం ఏ రీతిగా సన్నగిల్లిపోతుందో సంఘములో ఒకసారి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రియమైన దేవుని వారలారా. అందుకే పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘాన్ని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే ఆ మాట, మీరు విశ్వాసం కలిగి లేకపోతే, దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం మీలో లేకపోతే అంటున్నాడు ఆయన, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు మీలో ఉంటే మీరు భ్రష్టులు కాదు. మరి భ్రష్టత్వానికి దారి తీసేటటువంటి పరిస్థితి నేడు విశ్వాసులకు ఎందుకు దాపరిస్తుందనంటే, హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఎందుకు విశ్వాసంలో నుంచి తొలగిపోయి భ్రష్టత్వానికి వెళ్ళిపోతుంది సంఘం? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో విశ్వాసం కనుగొంటున్నా అని ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో ఒకసారి అసలు ఏం జరిగిందో దీని మూలం ఏంటో మీరు చూడగలిగితే ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, చూడండి ఉన్నాడు, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. ఏ హృదయం? దుష్ట హృదయం. విశ్వాసులలోకి దుష్టత్వం ఎందుకు వచ్చింది? సమాజంలో బ్రతుకుతున్న వారిని సంఘములో చేర్చిన తర్వాత చేర్చబడినటువంటి వారు లోకస్తులు కాదే, శరీరానుసారులు కాదు కదా. మరి శరీరానుసారులు కానప్పుడు మరి దుష్టత్వం ఎందుకు వచ్చింది సంఘానికి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు వచ్చిందండి సంఘానికి దుష్టత్వం అంటున్నాడు అక్కడ. చూడండి జాగ్రత్తగా, మీలో ఎవని యందైనను ఒకవేళ చేదైన వేరు. ఏమన్నా చూడండి, అక్కడ ఏం మాట్లాడుతున్నా చూడండి.
చూడండి, మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఏమండి, అక్కడ కొరింథీ పత్రికలో చెప్పింది మన గురించే, ఇక్కడ మాట్లాడుతుంది కూడా వ్యక్తిగతంగా మన గురించే. అంటే ఇప్పుడు మన విశ్వాసాన్ని మనమే చెక్ చేసుకోవాలా, లేదంటే పక్కూరికి చెక్ చేసుకోవాలా? పోనీ ఎవరైనా నా విశ్వాసాన్ని చెక్ చేయగలిగేవారు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ నాలో ఎంత విశ్వాసం ఉందో మీలో ఎవరైనా చెప్పగలరండి ఎవరైనా? అసలు నేనెంత విశ్వాసం కలిగి ఉన్నానో లేదో నన్ను నేనే కొలుచుకోవాలి, నన్ను నేనే చూసుకోవాలి. అసలు సంఘానికి భ్రష్టత్వం ఎందుకు వచ్చింది? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు వచ్చిందంటారు సంఘానికి భ్రష్టత్వం? అక్కడ ఏం రాయబడి ఉంది? చూడండి, దుష్టత్వము అన్నాడు, దుష్ట హృదయం. ఎందుకు వచ్చిందండి సంఘానికి దుష్టత్వం? చూస్తారు ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక. ఎందుకు వచ్చిందో జాగ్రత్తగా చూద్దాం మనం. ఎందుకు వచ్చిందో చూడండి. 1వ అధ్యాయము 21 నుంచి చూస్తే ఎందుచేత ఒకసారి మీ జాగ్రత్త కంటిన్యూషన్ చేయండి. ఎందుచేత మీకు అర్థమవుతుంది. సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మీరు పాయింట్అవుట్ చేయాలి ఈ విషయాన్ని. విశ్వాసులమైన మనం, సంఘములోకి వచ్చినటువంటి మనం మానవలసిందేంటి సంఘమా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏం మానాలి? దుష్టత్వాన్ని మానాలి. మరి సంఘము దుష్టత్వాన్ని మానాలంటే ఏం కావాలి సంఘానికి? విశ్వాసం కావాలా? మరి విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? అక్కడ కంటిన్యూషన్ చేయండి, కనపడుతుంది మీకు. ఏం చేయమంటున్నాడు? అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు, మరదోదమాట, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ మాటని. అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి దుష్టత్వం పోవాలంటే, మనం విశ్వాసులుగా బలపడాలంటే మనలో పోవలసిందేంటి, మనలోకి రావలసిందేంటి? ఇప్పుడు చెప్పాలి మీరు. దుష్టత్వం పోవాలంటే వాక్యం మనలోకి రావాలి. అంటే వాక్యం మనలోకి వస్తేనే మనలో ఉన్న దుష్టత్వం బయటికి వెళ్ళిపోతుంది. అవునా? అంటే మనలో ఉన్న దుష్టత్వం పోతేనే మనము విశ్వాసులం. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మనలో దుష్టత్వం పోతేనే మనం విశ్వాసులం. మనం విశ్వాసులం అయితే ఇప్పుడు అంటున్నాడు మీరు నీతిమంతులు అంటున్నాడు. అంటే విశ్వాసము లేనివాడు నీతిమంతుడు కాదా? కాదు. మరి బైబిల్ అదే చెప్తుంది. విశ్వాసము లేనివాడు నీతిమంతుడు కాదు. మరి నీతిమంతుడు మరణిస్తే పరలోకం వెళ్ళాలి. అవునా? ఇప్పుడు నీతిమంతుడు మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు నీతిమంతుడు అనుసరించవలసినవి 3 ఉన్నాయి పరలోకం వెళ్ళాలంటే. ఏంటా 3? ఆలోచిద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు నీతిమంతుడు పరలోకం వెళ్ళాలి. ఒక క్వశ్చన్ అడుగుతా, తక్కువ ఆన్సర్ చెప్పండి. మీరందరూ కూడా ప్రభువుని ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మారమ్మా? ప్రభువుని ఎందుకు నమ్మారు మీరంతా? చెప్పాలి. ఎందుకు నమ్ముకున్నారు యేసుక్రీస్తు వారిని? మీరు యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మారు? బైబిల్లో ఒక మాట ఉంది, నమ్మి బాప్తీసనం పొందువాడు రక్షింపబడును. ఏవి నమ్మి బాప్తీసనం పొందాలి? ఏవి నమ్మాలి? చెప్పరండి అమ్మా, ఏదో ఒకటి చెప్పండి అమ్మా, ఏదో ఒకటి చెప్పండి. యేసుక్రీస్తు వారిని మీరు ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మారు? నేను ఎందుకు నమ్మాను ఒక రెఫరెన్స్ చూపించమంటారు బైబిల్లో? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యేసు నేనే మార్గం సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. ఒక్క నిమిషం మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఏదో ఒక విషయాన్ని చెబుతున్నాడు ఈ మాటలో. ఏంట విషయం మనం ఆలోచించగలిగితే, భూమి మీదకి వచ్చినటువంటి మనం ఏదో ఒక రోజు మరణం తర్వాత ఎక్కడికో వెళ్ళిపోవాలి. అంటే వీరరాఘపురంలో ఉన్నటువంటి మనం మన మరణం తర్వాత
మరొక చోటుకి వెళ్ళిపోవాలి మనం. ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? అసలు ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి, ఈ ఊరు? మనం మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ ఊరు అక్కిరెడ్డిగూడెం నుంచి ఇక్కడికి వచ్చానని మీరు అనుకుంటున్నారు. అక్కిరెడ్డిగూడెం విడిచిపెట్టి 4 రోజులు అయింది. అక్కిరెడ్డిగూడెం నుంచి రాలే ఈరోజు. నేను బయలుదేరింది మాత్రం అక్కిరెడ్డిగూడెం నుంచే. అక్కిరెడ్డిగూడెం నుంచి వచ్చేసి అక్కడ ఆ ఊర్లు తిరిగి చిన్నంపేట, చింతలపూడి అటంతా తిరిగేసి మళ్ళా మారేమండ వచ్చి, మారేమండ నుంచి మళ్ళీ వీర్రాఘపురం వచ్చా. ఇక్కడికి వచ్చేసినటువంటి నేను, 4 రోజుల క్రితం ఇల్లిడిచిపెట్టినటువంటి నేను, ఇల్లిడిచిపెట్టి బయలుదేరినటువంటి నేను, ఈ సంచారం అంతా చేసి యాత్ర అంతా ముగించుకొని నా పని అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాను? మీరు కరెక్ట్ చెప్పాలా? మీరు తప్పు చెప్పారు. అక్కిరెడ్డిగూడెం ఎందుకు వెళ్తాను నేను? కరెక్ట్గానే ఉన్నారా? కరెక్ట్గానే ఉన్నాం మనం. ఇందాక వర్షానికి ఏమన్నా వెళ్ళిపోయిందా? వరదలో పడే ఉన్నా జ్ఞానం. ఇప్పుడు చెప్పాలి తల్లి, ఎక్కడికి వెళ్తాను నేను? ఏమ్మా, ఇప్పుడు ఆమె అన్న తర్వాత నేను ఎక్కడికి వెళ్తా? 4 రోజుల క్రితం ఇల్లుడిచిపెట్టి బయలుదేరిన నేను మరలా తిరిగి ఇంటికే వెళ్తానా? ఇంటికే వెళ్ళాలి. అది సత్యం, అది ధర్మం, అది అవునా? ఇప్పుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన మనం ఒక 60 లేక 70 లేదా 80 లేదా ఒక 10 లేదంటే ఒక 20 ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఇక్కడ ఈ గ్రామంలో మనం బ్రతికినా ఏదో ఒక రోజు ఈ భూమిని ఖాళీ చేయాలి మనం, ఈ దేహాన్ని ఖాళీ చేయాలి మనం. ఇప్పుడు ఖాళీ చేసినటువంటి ఆత్మ ఎక్కడికి వెళితే ధర్మం? మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పాలమ్మా, ఎక్కడికి వెళ్తే ధర్మం? ఒకసారి 90వ కీర్తన దగ్గరికి వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్ముకున్నాం మనకు తెలియాలి ప్రియులారా. ఇది తెలియకపోతే మన విశ్వాసం వ్యర్థం అంటుంది గ్రంథం. చూద్దాం, కొన్ని సందర్భాలు చూద్దాం బైబిల్ గ్రంథంలో. 90వ కీర్తనలో 3వ వచనంలో 2వ లైన్ అంటున్నాడు, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. ఎక్కడికి రమ్మని ఆహ్వానం పలుకుతున్నాడు తండ్రి అయిన దేవుడు అంటే, మొదటి వచనంలో చెబుతున్నాడు కదా, ఇదిగో తండ్రి. మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అంటున్నాడు. అంటే భూమి మీద మరణించినటువంటి ఆత్మలన్నీ కూడా ఏదో ఒక రోజు పునరుత్థానాన్ని పొందుతాయి. భూమిలో పాతి పెట్టబడినటువంటి ఆత్మలన్నీ ఒకసారి లేవబడతాయి యుగ సమాప్తి యందు. లేవనెత్తబడిన తర్వాత ఈ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి అయితే వచ్చాయో ఈ భూమి మీదకి అక్కడికే వెళ్ళాలి. నిజమేనంటారు? ఇది వాస్తవేనా? ప్రతిరోజు మనిషికి ఈ ప్రకృతి పాఠం నేర్పుతుంది. ఎంతమంది గమనిస్తున్నారు ఈ విషయాన్ని? ఈ ప్రకృతి పాఠం నేర్పుతుందా? ఈ విశ్వం మనందరికీ ఒక పాఠం నేర్పుతుందా? ఒక్కసారి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఏంటి ప్రకృతి నేర్పుతున్న పాఠం మనం ఆలోచించగలిగితే ప్రియులారా, భూమి మీదకి వచ్చినటువంటి మనిషి మరణం తర్వాత ఎక్కడి నుంచి అయితే ఈ భూమి మీదకి వచ్చాడో తన కాలాన్ని ముగించుకున్న తర్వాత తిరిగి మరల అక్కడికే వెళ్ళటం ధర్మమని ప్రకృతి ఎలా అయితే మనిషికి వివరిస్తుందో, అలానే మీ చేతిలో ఉన్నటువంటి గ్రంథం కూడా నీ బ్రతుకు ముగించుకున్న తర్వాత కూడా నువ్వు తిరిగి అక్కడికే వెళ్ళాలని బైబిల్ ఎంత ఖండితంగా మాట్లాడుతుందో ఒక్కసారి మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే 5వ వచనం, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. సూర్యుడు పొద్దున్న ఎటు పొడుస్తాడండి? ఎటు బయలుదేరతాడు? తూర్పును బయలుదేరతాడు. తూర్పును బయలుదేరినటువంటి సూర్యుడు సాయంత్రానికి ఎటు పక్క వస్తున్నాడు? పడమటకు వస్తున్నాడు. అంటే తూర్పున ఉదయించినటువంటి సూర్యుడు పడమటను అస్తమించి మరలా రాత్రి గడిచిన తర్వాత మరలా ఇటు వస్తున్నాడు, మరలా తూర్పుకు వచ్చేస్తున్నాడు. అంటే ఉదయించినటువంటి సూర్యుడు అస్తమించి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మరలా తన స్థానానికి వెళ్ళిపోతున్నాడు. అంటే పుట్టినటువంటి సూర్యుడు అస్తమించే లోపు ఈ సమాజానికి ఒక పని చేస్తున్నాడు. ఏంటా పని? వెలిగిస్తున్నాడు. అంటే పని చేస్తున్నాడు, ముగిచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మరలా స్టార్ట్ అయిపోతున్నాడు. అంటే ప్రతిరోజు సూర్యుడిని చూసి నువ్వేం నేర్చుకోవాలంటే, ఏదో ఒక రోజు కూడా పుట్టిన నేను గిట్టక తప్పదు. గిట్టినటువంటి నేను ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచించు మరి జాగ్రత్తగా.
అందుకే మరొక్క మాట చెబుతున్నాడు, మరొక్క మాట గాలి గురించి 6వ మాటలో చూస్తున్నాడు. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. అంటే గాలి కూడా ఎక్కడ బయలుదేరిందో అక్కడికి మరలా తిరిగి చేరటానికి ఏం చేస్తుందంటే మరలా వెళ్ళిపోతుందంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఒక సూర్యుడు ఉదయించిన చోటికి మరలా అస్తమించి వెళ్ళిపోతున్నాడు, ఒక గాలి బయలుదేరిన దగ్గరికి మరలా తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. 3వ మాట మీరు చూడగలిగితే ప్రియులారా, 7వ వచనములో నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు, నదులు ఎండును, ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. జాగ్రత్తగా పాయింట్అవుట్ చేయాలి ఈ విషయాలన్నీ మనం. అంటే ఏది ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడికి తిరిగి వెళ్ళిపోతుంది మరలా. ఇప్పుడు సూర్యుడు ఉదయించి అస్తమించిన తర్వాత రాలేదనుకోండి, సూర్యుడు అస్తమించేసిన తర్వాత రాలేదనుకోండి, మనిషికి మనుగడ మనుగడ ఉందా మనిషికి? లేదు. కానీ మరణించినటువంటి మనిషి ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుందో, అసలు ఈ మానవ కోటికి ఏది ఫైనల్ జడ్జిమెంటో, ఏది మనిషి అనుసరించాలో మరణించేలోపు, ఇదే ప్రసంగి భక్తుడు 12వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడండి. ఆ మాటలు చూద్దాం ప్రియులారా, చాలా బాగుంటాయి ఆ మాటలు. 12వ అధ్యాయంలో చివరి మాటలు చూస్తే 13, 14, ఈ 12 అధ్యాయంలో మానవ జీవిత మనుగడను గురించి మాట్లాడుతూ, మనిషి యొక్క బ్రతుకు ముగింపును గురించి మాట్లాడుతూ, మనిషి బ్రతికున్నప్పుడే ఈ భూమి మీద ఏం చేయాలో మాట్లాడుతున్నాడు ఆయన. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అన్నాడు. ఏది విన్నాక ఏది తేలింది ఫలితార్థం అనంటే, భూమి మీద మనిషి తల్లి గర్భంలో పడింది మొదలుకొని వాడు మరణించి పెట్టెలో పెట్టేంత వరకును కూడా జాగ్రత్తగా వాడి బ్రతుకు కాలం అంతా పరిశోధిస్తూ ముందుకొస్తే వాడు చేసినటువంటి పనులన్నీ కూడా వ్యర్థం అన్నాడు. మరి ఏంటి సూర్యుని కింద మనుషులు పడుతున్నటువంటి కష్టానికి లాభం అనంటే, ఆ కష్టానికి కూడా వ్యర్థమే అని బైబిల్ చెప్పింది. మరి ఏంటి లాభం మనిషికి భూమి మీద అని మనం ఆలోచిస్తే అని అంటున్నాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదొక్కటే విధి అన్నట్టు. అంటే భూమి మీదకి వచ్చినటువంటి మనిషి మరణించేలోపు భయము భక్తి కలిగి దేవుని దగ్గర ఉండాలి. అంటే మనిషికి భయం భక్తి ఉంటేనే దేవుని మహాజ్ఞానం వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని జ్ఞానం వాళ్ళు నేర్చుకుంటేనే పాపానికి దూరంగా ఉంటాడు. పాపానికి దూరమైన వాడే పరిశుద్ధంగా బ్రతుకుతాడు. ఆ పరిశుద్ధంగా బ్రతికిన వాడే మరణం తర్వాత పరలోకం అనే మహాలోకానికి రాగలుగుతాడు. అలా వస్తున్నటువంటి ప్రయత్నాలు కలిగిన మీరు ఏర్పరచబడినటువంటి ఒక కుటుంబం, పరిశుద్ధ కుటుంబం. ఈ పరిశుద్ధ కుటుంబంలో ఉన్నటువంటి మీరు ఆత్మానుసారులుగానే ఉండాలి, కానీ శరీరానుసారులుగా ప్రవర్తించడానికి అవకాశం లేదు ప్రియులారా. ఎందుకంటే ఆత్మానుసారులుగా ఉన్నటువంటి మనం శరీరాశల్లోకి గనక వెళ్ళిపోతే, శరీర కోరికల్లోకి గనక మనం వెళ్ళిపోతే పరలోకం పోతుందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. పరలోకం పోవటమే కాదు, వాళ్ళని భక్తిహీనులని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఆ భక్తిహీనులుగా పిలువబడుతున్న వారు నరకానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తా ఉంది. ఇన్ని ఎగ్జాంపుళ్ళు, ఇన్ని హెచ్చరికలు బైబిల్లో దేవుడు హెచ్చరిస్తూ తన పిల్లలను గూర్చి ఒక నియమం ఏర్పాటు చేశాడు, ఒక నిబంధనను ఏర్పాటు చేశాడు. దాన్ని ఎలా అనుసరించాలో నేర్పించాడు. అనుసరిస్తూ పాపం చేస్తే శిక్షలు ఎలా ఉంటాయో కూడా దేవుడు నేర్పించాడు ఈ సమాజానికి. అందుకే ఉంటున్నాడు, ఇదిగో దేవుని యందు భయం భక్తి కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించటమే ఈ మానవ కోటికి మేలు అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు దేవుని యొక్క కట్టడను, ఆయన నియమ నిబంధనను మనం అనుసరించకపోతే పరలోకం వెళ్తామా వెళ్ళవా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు తన గ్రంథంలో ఒక చరిత్రను నేడు సంఘానికి సూచనగా చూపిస్తున్నాడు. ఆనాడు ఉన్నటువంటి ఆ చరిత్రలో ఉన్నటువంటి సంఘం, ఈనాడు క్రీస్తు ప్రభువారి సంఘం ఒక్కటే భావనతో సూచిస్తుంది. అది ప్రవచనమైతే ఇది నెరవేర్పుగా మనకు కనపడుతుంది.
ఈనాడు మనం కూడా పాపం అనే భారంలో సొలసిపోయినటువంటి మనల్ని ప్రభు తన భారభరితమైనటువంటి ప్రేమ చేత సంఘములోకి ఆహ్వానించాడు. సంఘములోకి ఆహ్వానించి పాపభారాన్ని తొలగించాడు. పాపభారాన్ని తొలగించినటువంటి ఆయన నిన్ను ఆయన సొత్తుగా కొన్నాడు. ఎలాగొన్నాడు ఆయన? తన అమూల్యమైన రక్తము చేత మనలందరినీ కొన్నాడు. కొని ఏం చేశాడు ఆయన? దేవునికి సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు. అర్థమవుతున్నా మాటలు మీకు? ఎక్కడో లోకంలో బ్రతుకుతున్న మనల్ని, పాపంలో బ్రతుకుతున్న మనల్ని, ఏ పాపం చేయనటువంటి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మన పాపాలకి ప్రక్షాళన జరిగించి మనలందరినీ కూడా దేవునికి సొత్తైన ప్రజలుగా చేశాడు. ఆ సొత్తైనటువంటి ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి సంఘంలో? ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, అస్తమించేలోకి ఏం చేశాడు? పని చేశాడా? పని చేయకుండా ముగించేసుకున్నాడా? పని చేశాడా? అంటే ముగించేలోపు ఏదో ఒక పని చేయాలా. ఇప్పుడు గాలి కూడా ఏం చేసింది? బయలుదేరింది. పని చేసిందా? పని చేయకుండా వెళ్ళిపోయిందా మళ్ళీ అక్కడికి? ఎక్కడో సముద్రాల్లో ఉన్న నీరు ఆవిరిగా లేచింది, మేఘాలుగా మారాయి, వర్షించింది. వర్షంగా పడినటువంటి నీరు కాలువలుగా పారింది, వాగుల్లోకి వెళ్ళిపోయి వాగుల్లో నుంచి నదుల్లో నుంచి మరలా తిరిగి ఆడికి వెళ్ళిపోయింది, సముద్రంలోకి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడి నుంచి బయలుదేరి మన ఊరు వచ్చిందో మరలా అక్కడి నుంచి బయలుదేరి వచ్చినటువంటి వానంతా మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? వరదంతా మళ్ళా సముద్రానికి చేరిపోయింది. అంటే ప్రతినిత్యము మనిషికి తన జీవితాన్ని గూర్చి ప్రకృతి ప్రతినిత్యము తెలియజేస్తూనే ఉంది. ప్రకృతి కాదండి, ప్రకృతిలో కలగజేసిన వృక్షాలను చూడండి. మీ కళ్ళ ముందు కనపడుతున్న ఎన్నో పూల మొక్కలు కనపడుతున్నాయి మనకి. ప్రతి ఇంట్లో పూల మొక్కలు ఉన్నాయా? పూల మొక్కలు లేని వాళ్ళు ఎవరు చేయొత్తుండి? వచ్చే ఆదివారం తెచ్చేస్తా పూల చెట్టాలకు నేను. ఎందుకంటే ప్రతి పూల మొక్క కూడా నీకు నీ చావును గురించి చూపిస్తుంది. ఎందుకంటే ఉదయం రాగానే అలా ఇచ్చుకొని కనపడద్దు మనకి పువ్వు. మధ్యాహ్నం పూట చూడండి ఎలా ఉంటుందో, సాయంత్రం పూట చూడండి చల్లగాలికి ఎలా ఉంటుందో. ఉదయాన్న ఉన్నటువంటి ఆ బ్రైట్నెస్ మధ్యాహ్నానికి ఉండదు. మధ్యాహ్నానికి ఉన్నటువంటి ఆ తత్వం సాయంత్రం 6 తర్వాత ఉండదు. అది రాత్రి అయిన తర్వాత చూడండి నేల రాలి కింద పడుతుంది. అంటే ఆ పువ్వు నీకు చెబుతుంది ఏదో ఒక్క రోజు నువ్వు కూడా నేల రాలిపోవలసిందే. అందుకే బైబిల్ పదే పదే హెచ్చరిస్తుందండి మనిషిని. రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఏమండి, ఎంత క్షణికమైనటువంటి వారంటీ గ్యారంటీ లేని జీవితం దేవుడు మనకిస్తే బతికినన్నాళ్ళు స్వార్థం, బతికినన్నాళ్ళు అసూయ, బ్రతికినన్నాళ్ళు వాళ్ళంటే పడదు వీళ్ళంటే పడదు. కానీ మందిరంలోకి వచ్చి బ్రహ్మాండంగా పాటలు, మందిరంలోకి వచ్చి బ్రహ్మాండంగా ప్రార్థనలు, మందిరంలోకి వచ్చి అబ్బో ఎంతో బాగా భక్తిపరుల్లాగా నటించడం అవసరమా ఈ బతుక్కి జీవితం? మీరు ఆలోచించండి ఒక్కసారి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో అంత్య దినాలలో మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతారు. ఇది సత్యమా అసత్యమా మీరు చెప్పాలి. ఏమంటే సంఘాల్లో ఉన్నారా లేరు అలాంటి వాళ్ళు? మనుషులు స్వార్థప్రియులు, నాలో స్వార్థం లేదన్న వాళ్ళు చేయొత్తండి. ఎవరైనా ఉంటే ఉందా? ఉన్నారు ఎవరైనా అలాంటి వాళ్ళు? కానీ ఒకే ఒక్కడున్నాడండి భూమి మీద స్వార్థం లేనటువంటి వ్యక్తి. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఒక మాట అడుగుతా, మనమందరం ఎవరమండి? క్రైస్తవులమేనా? క్రైస్తవులు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తున ఒకసారి ఒక మాట అడుగుతాను నేను. క్రైస్తవులు అన్న వాళ్ళందరూ, నేను కూడా క్రైస్తవునే, అందరూ క్రైస్తవులే. పిల్లోళ్ళు మెరుగండి, వాళ్ళకి వందనాలు చెప్పాలంటే, పిల్లవాళ్ళకి వందనాలు చెప్పాలి. వాళ్ళకి కల్మషం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళదే పరలోకం అన్నాడు ప్రభు. ఎందుకంటే మనం దొంగలమే. చెయ్యి ఎత్తినా కూడా లోపల ఉంటుంది, అమ్మ ఏదో చెబుతుడు వీడు చెయ్యి ఎత్తమన్నాడు. కొంతమంది అనుకుంటే చేతులు ఎత్తన వాళ్ళు, అమ్మయ్య నేను ఎత్తలేదు కదా, నా గురించి అసలు చెప్పడం అనుకుంటారు మీరు. వాళ్ళు చెప్పేది మీ గురించి, ఏదో ఎత్తనాడు గురించి. ఇప్పుడు మనం క్రైస్తవులం అయితే మరి క్రీస్తు లక్షణాలు ఉండాలా వద్దా? ఒకసారి చెప్పండి మీరు, ఉండాలా వద్దా? ఇప్పుడు మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు, ఏమంటామంటే ప్రేమ కలిగి ఉండాలి క్రైస్తవులు అంటే. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలా. ప్రేమ కలిగి ఉండాలని చెప్పేటటువంటి క్రైస్తవమా? నిజంగా నీలో ప్రేమ ఉందా? ఒకసారి ఆలోచించు. మరి ఉందా ప్రేమ? నిజంగా నీలో ప్రేమ ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ శత్రువును కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి.
నీ శత్రువుని ప్రేమించాలి. నీ శత్రువుని ప్రేమించడం అంటే ఏంటి ప్రేమించడం? వాడు ఆకలిగొని ఉంటే వాడికి అన్నం పెట్టు. వాడు బాధలో ఉంటే పరామర్శించెళ్ళి. ఉందండి క్రైస్తవులకి తత్వం? అసలు అక్కడ దాకా ఎందుకండి? భోజనం సంగతి పక్కన పెట్టు. ఎప్పుడైనా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు నీ శత్రువు కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒక్కసారి ఆలోచించు. ఓ మాట చెప్పమంటారా? ఈ సమయంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం దీని గురించి. శత్రువు కోసం ప్రార్థన చేయలేనటువంటి నీ ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరం కాదు. ఆశీర్వాదం అవుద్దా? ఇప్పుడు చెప్పండి, మరి పరలోకం వెళ్ళాలంటే 3 లక్షణాలు కావాలని మొట్టమొదటి చెప్పాను నేను. ఈ 3 లక్షణాలు నీలో లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చినా ఉపయోగం లేదు. ఈ 3 లక్షణాలు నీలో లేకపోతే నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చినా, నువ్వు బాప్తీసం పొంది 20 ఏళ్ళు అయినా ఒరిగేది ఏమీ లేదు దానివల్ల. ఏంటి ఆ 3 లక్షణాలు? పరలోకం వెళ్ళాలంటే 3 లక్షణాలు ఉండాలి మనిషిలో. ఈ 3 లక్షణాలతో పాటు గడిచిన ప్రభు దినాన్ని మీకు చెప్పాను, 2వ భాగంలో 6 లక్షణాలు చూపిస్తాం మీకని. ఆ మొదటి 3 తర్వాత చూద్దాం, కానీ ఈ 6 లక్షణాలు మాత్రం మనకు ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. ఈ 6 లక్షణాలు కనుక మనం మర్చిపోతే పరలోకం వెళ్ళడం చాలా కష్టం. ఈ 6 లక్షణాలు కనుక మనం మర్చిపోతే పరలోకం వెళ్ళడం చాలా కష్టం. ఎలా చెప్పగలరు మీరు అంటే, చరిత్రలో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను మనం ఒకసారి బైబిల్లో తీసి మనం చూడాలి. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఈరోజు నేను చేస్తున్నది ఏంటి? వాళ్ళు చేసినట్టే నేను చేస్తే వాళ్ళు భూమి మీద ఉన్న ఐగుప్తు నుంచి కానానుకు చేరలేకపోయారు. మరి సంఘములో ఉన్న నేను, ఈ సమాజంలో బ్రతుకుతున్న నేను మరి పరలోకం వెళ్ళగలనా? ఒక్కసారి ఆలోచించు. మరి ఏమంటే వెళ్ళగలిగారా? ఐగుప్తు నుంచి ఎంతమంది బయలుదేరారండి? నడవగలిగిన వారు, యాక్టివ్నెస్ ఉన్నోళ్ళు 6 లక్షల మంది. మరి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, గూనోళ్ళు, నడ్డోళ్ళు ఎంతమంది? బోలెంతమంది ఉన్నారు. వాళ్ళందరూ లెక్కలో తీసుకోవాలి దేవుడు. మంచిగా ఆరోగ్యంగా ఉండి నడవగలిగిన వాళ్ళని 6 లక్షల మంది కాలుబలం అని చెప్పింది బైబిల్. మరి ఈ 6 లక్షల మంది కాలుబలంలో ఎంతమంది వెళ్ళారండి అక్కడికి? ఈ 6 లక్షల మందిలో ఎంతమంది వెళ్ళారు ఐగుప్తు కానానికి? ఎంతమంది వెళ్ళారమ్మా? ఎవరు? వాళ్ళ పేర్లు చెప్పుండి అని గుర్తుంటే మీకు. అబ్బా ఎంత మంచోళ్ళండి మీరు. యెహోషువ, కాలేబు. ఏమంటే ఇన్ని లక్షల మంది బయలుదేరితే మరి ఇద్దరు వెళ్ళటం ఏంటంటే పరలోకం? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడాడు, ఇదిగో 2వసారి రాబోతున్నాను నేను, వచ్చే సమయానికి మనుషుల్లో విశ్వాసం కనుగొనునా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు కనుగొనలేకపోతున్నాడు? 12వ కీర్తన లాస్ట్ మాట చదువు ఒకసారి. 12వ కీర్తన చూడండి. నరులలో ఏం ప్రబలమైంది? నీచమైనటువంటి తత్వం. సంఘానికి వస్తాం, పాటలు పాడతాం, వాక్యాలు వింటాం, బ్రహ్మాండంగా క్రైస్తవులని పిలువబడతాం, కానీ మనుషుల్లో నీచమైనటువంటి తత్వం అలుముకుంది. క్రైస్తవ్యంలో నీచమైనటువంటి స్వభావం దాపరిల్లిన సంఘానికి. అందుకే అంటున్నాడు, ఇదిగో సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానాలి సంఘము నువ్వు, లేదంటే శిక్ష విధిస్తానంటున్నాడు దేవుడు. చదువు మళ్ళీ ఒకసారి ఆ మాట చదువు, కంటిన్యూషన్ చేయమాట. నరులలో నీచవర్తనము ప్రబలినప్పుడు దుష్టులు ఏమెక్కువై గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఏమండి ఈరోజు మనుషుల్లో విపరీతంగా కనపడుతుంది ఏంటో తెలుసా అండి? చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఈరోజు సమాజంలో కనపడుతుంది ఏంటో తెలుసండి? గర్వం. నిన్న ఒకడిని మెట్టెక్కితే ఒరే నాన్న కొంచెం ఎడంగా ఉండరా అన్నా నేనండి. అనేసరికి వాడు ఏమన్నాడు తెలుసా అండి? ఈ అంకుల్ మంచోడు కాదు ఆంటీ, నువ్వు సూపర్ అన్నాడు ఆంటీని. ఈ అంకుల్ మంచోడు కాదు ఆంటీ, నువ్వు సూపర్ అన్నది. కాసేపు చూశాను నేను, ఏంటి ఇలా ఉన్నాడు ఏంటని, సర్లే పోనీలే అని వదిలేసాను. ఆ ఏరియా కల్చర్ అలా ఉంటుందని వదిలేశాను నేను. కాసేపటికి ఈడితో పాటు ఇంకా 4 నేసుకొచ్చాడు ఎల్లీడు. అంటే నా మీద యుద్ధానికి కాదండి, 4 నేసుకొచ్చాడు. 4 నేసుకొచ్చేసి గోడ మీద కూర్చొని అందులో నుంచి ఒక బొడ్డోడు, చిన్నరాము వాళ్ళ బొడ్డోడు అంత ఉండొకడు, ప్యాంటు జేబులో నుంచి ఫోన్ తీసిండు బయటకు తీస్తే అసలు బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు చేరారు. ఒకడికొకడు 10 మంది చేరారు.
వీడెళ్ళి నలుగురిని తీసుకొచ్చి ఈ నలుగురితో పాటు ఇంకో నలుగురు వచ్చారు. వచ్చేసి ఫోన్ మధ్యలో పెట్టుకొని చక్క రౌండ్కు చేరారండి. రౌండ్కు చేరి వాళ్ళు మాట్లాడే ఆ భాష చూస్తే ఎండ చెప్పాను ఆమెకు నేను. తర్వాత నా దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోయింది. వెంటనే వెళ్ళిపోయిన తర్వాత కారులో వెళ్తా ఉంటే చెప్పాను నేను, ఏంటమ్మా ఇంత దారుణంగా ఉన్నారు పిల్లోళ్ళు అసలు ఈ ఏరియాలో అని చెప్పానంగానే ఒకటే మాట ఉందండి, నిజంగా ఆ పిల్లోళ్ళతో మన పిల్లోళ్ళని పోల్చుకుంటే మన పిల్లోళ్ళ దండం పెట్టాలా, అంత గొప్పోళ్ళు మన పిల్లోళ్ళు. నిజంగా నేను వీర్రాఘపురం వచ్చాక ఇప్పటి వరకు ఒకవేళ నేను లేనప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారేమో కానీ వాళ్ళ మూతి మీద కొట్టను, కానీ నేనున్నప్పుడు ఎవడో బూతు మాట మాట్లాడి నేను ఇప్పటి వరకు ఈ 14 సంవత్సరాల్లో. నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న బూతులు వినేసరికంటే అసలు నాకు పట్టలేదు, అంత కోపం వచ్చేసింది నాకు. పచ్చి బూతులండి వాళ్ళు మాట్లాడేది పిల్లలు. ఇంతకో ఇదే టీం మొత్తం, ఇంకా చిన్నవాళ్ళు, దీనికన్నా కొంచెం చిన్నవాళ్ళు ఇంకా వాళ్ళు. వెంటనే చైర్లో కూర్చొని లేచాను. ఎవడరా ఫోన్ తెచ్చింది మీలో అన్నా నేను. ఫోన్ తెచ్చుకొని చెలో, అంకుల్ మంచోడు కాదురా, అంకుల్ మంచోడు కాదు, వెళ్ళిపోయారు. అందులో ఒకడు మిర్రు మొత్తం ఇదంతా గీరిండి చుట్టూ, గీరి నెత్తి మీద పిచ్చగూడు పెట్టినట్టు పెట్టండి, నెత్తి మీద జుట్టు పెట్టి ఆడు పొయ్యోడు పోక అక్కడ దాకెళ్ళి ఇటు చూస్తున్నా నా ఇంకా, అరే నుంచోరా వస్తున్నా నుంచో అన్నా నేను. ఎవరి పిల్లడు నాకు తెలియదు కానీ పీకమే కాలు ఎత్తుకుతా నేను బయటకు వస్తానండి. వెళ్ళిపోయాడు. అంటే గింత పిల్లవాళ్ళకు కూడా దాన్ని ఏమంటారంటే అనొచ్చు అనకూడదు తెలియదు కానీ బలుపు అండి మనుషులకి. ఇందాక మేము కారులో వస్తున్న ఒక నలుగురిని ఎక్కించింది బండి మీద, ఎక్కిచ్చేసి నేను కట్టింగ్ తిరగాలి. ఒక ముసలాయన అటు పడతాను ఇటు పడతాను తిరిగి నడుస్తున్నాడు రోడ్డు మీద. ఇప్పుడు ఎవరిని బ్యాలెన్స్ చేసుకొని తోలాలి నేను, 100 రోడ్డు గింతే ఉందాడ. సరే నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళటం ఎందుకు, ఒకవేళ ఆ ముసలాయన నా బండి నా కారు మీద పడ్డ తప్పు నాది అని నన్ను ఎడతారని చెప్పేసి నేను కొద్ది సైడ్కి తీసి పక్కన పెడితే ఈ నలుగురిని ఎక్కించుకొని బ్యాలెన్స్ ఆడు చేసుకోవడం చేతకాక నా కారు మీదకి తీసుకొచ్చి రా ఎక్కి అన్నాడు. వచ్చిందే ఆడు రాంగ్ రూట్లో నా కారు ముందు తీసుకొచ్చి పెట్టి రా ఎక్కి అంటున్నాడు మళ్ళీ బయట కూర్చొని. ఏంటండి అసలు మనుషులు ఎటు వెళ్ళిపోతున్నారు, ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కితే ఎవరికి నష్టం, నాకు నష్టమా? నాకేమైనా నష్టమా? నాకేమైనా కారు ఎక్కితే మీద ఆడి మీద యాక్సిడెంట్ అయితే ఆడి నలుగురికి కూడా నాకు ఇన్సూరెన్స్ ఉంది కారుకి. నాకు వచ్చిన లాస్ ఏం లేదు. మా అయితే 4 రోజులు జైల్లో ఉంటే బయటకు వస్తే ఇన్సూరెన్స్ వాడ కడతారు తీసుకుపోయి. చచ్చేది ఎవడో, ఆడా నేనా? ఆడే పోతాడు. నేను చెప్పాను గేరేసి తొక్కిచ్చాను అనుకో, పోయేది నువ్వే. నాకు వచ్చిన లాస్ ఏం లేదు. పెద్ద ఆయన పక్కన అన్నాడు, నువ్వేంటి కారు మీదకి పోయి ఆయన మీద అర్థవాడు, పో పక్కవా అన్నాడు పెద్ద ఆయన. అంటే మనుషుల్లో నీచమైనటువంటి తత్వం ఎప్పుడైతే అములుకుంటుందో మనిషి సాటి మనిషిని గౌరవించడండి. మీరు ఆలోచించండి, చిన్న లేదు పెద్ద లేదు. అందుకే ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు గారు అని అంటే, నరులలో నీచవర్తన ప్రబలినప్పుడు, ప్రబలటం అంటే ఎక్కువైపోయింది, మితిమీరిపోయింది. ఇట్లా మితిమీరిన వాళ్ళందరినీ దీన్ని బట్టి కూడా కొంతమంది అన్నారు కదా మైక్ నాన్న, దీన్ని బట్టి కూడా కొంతమంది ఏమన్నారంటే దేవుడికి స్వార్థం అండి. నోవాహు ఒక్కడి కోసం చెప్పటం ఏంటండి కట్టుకోమని? దేవుడు నోవాహు ఒక్కడి కోసమే కట్టమన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళంతా పనికిమాలిన వాళ్ళని, వీళ్ళకి చెప్పిన అర్థం కాదని, దేవుని మాట వినరేళ్ళు, లోబడరేళ్ళు. ఇదిగో సంఘములోకి రండి, సంఘములో చేర్చబడండి, ఇదిగో సమాజంలో ఉంటే మీరు కూలిపోతారు, నాశనమైపోతారని దేవుడు హెచ్చరించిన విన్నారా? ఈనాడు సంఘం వినట్లేదు, ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కూడా వినలేదండి. ఎందుకంటే ప్రియులారా, నోవాహు జలప్రళయం దగ్గరికి వెళ్ళి మనం జాగ్రత్తగా మనసు పెట్టి చూడగలిగితే నోవాహు దినాల్లో ఉన్నటువంటి మనుషులు చెడిపోయారు. ఎందుకు చెడిపోయారు? చెడిపోవడానికి గల ముఖ్య కారణం అనంటే శరీర సంబంధమైనటువంటి కోరిక, శరీర సంబంధమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచనల వలనే మనుషులు నాశనం అయిపోయారు. ఎప్పుడెప్పుడు ఆలోచించారు వాళ్ళనంటే కేవలము వాళ్ళ హృదయము ఎల్లప్పుడూ చెడ్డదంటున్నాడు దేవుడు. అంటే ఎల్లప్పుడూ చెడ్డ ఆలోచనలతో వాళ్ళు ప్రబలారి భూమి మీద. అలా ప్రబలినటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే జలప్రళయాన్ని రప్పించాడు, వాళ్ళందరినీ తీసేశాడు. ఏమనవసరం, ఎంత మనకు అనవసరం అనుకున్నాడు దేవుడు, తీసేశాడు మొత్తాన్ని కూడా. అట్లాంటి పరిస్థితి కొనసాగుతూనే సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరకు వచ్చేసింది. సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరకు వచ్చేసరికి అబ్రహాం గారితో చెప్పాడు, అబ్రహాం ఇదిగో లోతును తప్పిస్తున్నాను నేను ఇక్కడ నుంచి,
ఇదిగో ఈ పట్టణాలను, ఈ 4 ప్రాంతాలను ఇదిగో కాల్చి బూడిద చేయబోతున్నాను నేను అన్నప్పుడు అబ్రహాం గారు అన్నాడు, ఏంటి దేవా, ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి మహా విశాలమైనటువంటి నగరాలను ఏంటి కాల్చేస్తావా, చంపేస్తావా నువ్వు అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు కదా, నాయనా మరి నీతిమంతులు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకుండ్రా అన్నట్టుగా ఒక మాట మాట్లాడుతున్న సందర్భంలో అబ్రహాం గారు ఒక మాట అడుగుతాడు, దేవా కనీసం ఒక 100 మంది అన్న కాపాడతావా? ఎవడు దేవునికి తెలుసా, అబ్రహాం గారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది కూర్చొని ఉన్నాం, ఎంతమందిలో ఎంతమంది నీతిమంతులు, ఎంతమంది పరలోకానికి రెడీగా ఉన్నారో నాకేమని తెలుసా? పోనీ మీకేమని తెలుసా? ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? హృదయాంతరంగం ఎరిగిన దేవునికి తెలుసు. ఇక్కడ ఎన్ని హృదయాలు దేవునికి ఇష్టమైనటువంటి హృదయాలుగా ఉన్నవో దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు అబ్రహాం గారు అడుగుతున్నాడు, దేవా 100 మంది ఉంటే కాపాడతావా? కాపాడుతాను అబ్రహాం, వెళ్ళి ఎత్తుకురాపోయాడు. వెళ్ళి చివరికి 100 మంది కాదండి, 10 మంది ఉన్నా కాపాడుతాను అన్నాడు దేవుడు. 10 మంది ఉన్నారా? 10 మంది అయినా 10 మంది కూడా లేరండి ఆ రోజుల్లో. అప్పుడు అన్నాడు దేవుడు, పంపిస్తున్న అగ్నిని లోతు వెళ్ళిపో, ఖాళీ చేసి. తప్పించాడా లేదా నీతిమంతుడిని? ఖచ్చితంగా తప్పించాడు. అలానే ప్రియులరా, మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళగలిగితే సమాజంలో ఉన్నటువంటి మనల్ని, పాపం అనేటటువంటి బందీలుగా ఉన్నటువంటి మనల్ని ఆ పాపపు సంఖ్యలను తెంచి దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా ఉండటం కొరకు, పాప ప్రక్షాళన కొరకు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి లోకంలో ఉన్న మనల్ని సంఘంలో తీసుకొచ్చాడు. సంఘంలో తీసుకొచ్చినటువంటి మనల్ని ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతికిన వాడికి పరలోకం అని ఫైనల్ జడ్జిమెంట్ చేసేసాడు. ఇప్పుడు యోహాను సువార్త 14:6 ప్రకారం ఇదిగో యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే ఇప్పుడు మార్గంలోకి వచ్చిన వాడు దేన్ని అనుసరించాలి? జాగ్రత్తగా వినాలి. మీరు మార్గంలోకి వచ్చేసారు ఇప్పుడు మీరు, అవునా? ఇప్పుడు మార్గంలోకి వచ్చామంటే మనం అందరం యాత్రలో ఉన్నవాళ్ళమా లేకపోతే ఇక్కడ నిద్రపోయేవాళ్ళమా? ఆలోచించండి. ఇప్పుడు మార్గంలోకి వచ్చేసే మనం. ఇప్పుడు మార్గంలోకి వచ్చిన మనం అందరం యాత్రలో ఉన్నట్టు, మనం ఇక్కడ నిద్రపోయేవాళ్ళం కాదు. మనం ఇప్పుడు యాత్రలో ఉన్నటువంటి మనం అనుసరించవలసింది ఏంటి? 2వ మాటలో సత్యమును అనుసరించాలి. సత్యం అంటే దేవుని జ్ఞానం, లోక జ్ఞానం కాదు. ఈ లోక మర్యాదను అనుసరించేవాడు పరలోకం వెళ్ళలేడు. ఇప్పుడు సత్యమును అనుసరించాలి. సత్యమును అనుసరించిన వాడికి నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? ఇప్పుడు జీవం. దేని కొరకి జీవం? జాగ్రత్తగా మనం విందాం. ఇప్పుడు మార్గంలోకి వచ్చేసాం. వచ్చినటువంటి మనం సత్యాన్ని అనుసరిస్తున్నాం. సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారికి నిత్య జీవం అన్నాడు. దేనికి జీవం? అంటే పరలోకం వెళ్ళాలంటే మానవుడికి జీవం కావాలా? అంతే కదండి. మరి జీవం దేనికి? యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇప్పుడు చెప్పండి, జీవం దేనికి? చెప్పాలి. జీవం దేనికి? ఏమ్మా, జీవం దేనికి? ఇప్పుడు ఈ జీవం దేనికి? మనం బతకటానికి. మరణిస్తాం ఒకరోజు. మరణించిన మనం పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే మరొక బ్రతుకుందని మనం నమ్మాలి. మరొక బ్రతుకుందని నమ్మినటువంటి మనం ఈ బ్రతుకులోనే నిత్య జీవాన్ని సంపాదించాలి. దేని కొరకు ఈ జీవం అంటే మాట్లాడుతున్నాడు 26వ వచనంలో, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. దేని కొరకు ఈ జీవం? ఇప్పుడు చెప్పాలి మీరు. మనం ఎప్పటికీ చనిపోకుండా ఉండాలంటే ఈ జీవం మనకు కావాలి. ఈ జీవం మనకు కావాలి. ఈ జీవం మనకు కావాలంటే సంగమా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? సంఘం ఏం చేయాలి? చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏం చేయకూడదని దేవుడు చెప్పాడు. మనం చూద్దాం ముందు ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, అందరూ బైబిల్ తెచ్చూడండి జాగ్రత్తగా. హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 24 నుంచి చూద్దాం ప్రియులరా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏమన్నాడు? మానమన్నాడా మానొద్దన్నాడా? మానొద్దన్నాడు. ఎందుకు మానొద్దన్నాడు? ఎందుకండి సంఘానికి రాకుండా మానొద్దంటున్నాడు? ఆదివారం ఆరాధన ఎందుకు మానొద్దంటున్నాడు దేవుడు ఇక్కడ చెప్పండి. అంటే మానేస్తే లాస్ ఉందా? మానితే నష్టం ఉందా? ఖచ్చితంగా నష్టం ఉంది. ఒకవేళ ఈ జీవనం కొరకు, ఈ జీవితం కొరకు, నీ పోషణ కొరకు నువ్వు కష్టపడటానికి ఆబ్సెంట్ లేకుండా పనిచేస్తున్నావేమో, పెద్ద ప్రాబ్లం లేదు, దానివల్ల పెద్ద నష్టమేమీ లేదు. కానీ చెబుతున్నాడు, నువ్వెంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎంతెక్కడ కూడబెట్టినా మరణం అనేది ఒక రోజు ఉంది. ఆ మరణం తర్వాత వెళ్ళవలసినటువంటి నిత్యలోకానికి అర్హత అయినటువంటి నిత్య జీవాన్ని సంపాదించాలంటే ఆరాధనకు నువ్వు రావాలి. ఏమంటే నిత్యజీవం ఎక్కడ అమ్ముతారు చెప్పండి? నిత్యజీవం ఎక్కడ అమ్ముతారు? ఏ దుకాణంలో అమ్ముతారు నిత్యజీవం? ఎక్కడన్నా దొరుకుద్దా? ఎక్కడ దొరుకుతుంది? మరి ఎక్కడ దొరుకుతుంది నిత్యజీవం? దేవుని మందిరములో మాత్రమే నీ ఆత్మకు కావలసిన ఆహారం పెట్టబడుతుంది. అందుకే అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముకు కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు అంటున్నాడు. ఒకవేళ ఎవరైనా మానుతుంటే, ఎవరైనా రాకపోతే నేనేం చేయమన్నాడు? హెచ్చరించమన్నాడు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం అందరం కూడా. కాబట్టి ఆత్మకు కావలసినటువంటి ఆహారం కోసం, ఆ నిత్య జీవం కోసం మన మందిరానికి వెళ్ళాలి, దేవుని మాట వినాలి. ఆ మాటలో ఉంది నిత్య జీవం అని మనం ఒకరినొకరు పులుకొల్పుకోమంటున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, పురుకొల్పుకొని ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకొల్పుకోండి. దేంతో పురుకొల్పుకోమన్నాడు? ప్రేమ ఉండాలి. ప్రేమతో పురుకొల్పండి, అందరినీ సత్కార్యాలు చేయండి. సంఘముగా కూడుకునే మనం శిక్షను తెచ్చుకోవటానికి కూడుకుంటే సరిపోతుంది. శిక్షను పోగొట్టుకోవటానికి మనం కూడుకోవాలి. కానీ ఈరోజు సంఘాలలో జరుగుతుంది ఏంటండి? శిక్షను తెచ్చుకుంటున్నారు కూడుకొని. ఎందుకు శిక్ష తెచ్చుకుంటున్నారు కూడుకోనంటే, మీలో కక్షలు, అసూయలు, స్వార్థంతో మీరు ఇక్కడ కూడుకొని ఉంటే అది శిక్షావిధికి కారణమని బైబిల్ చెప్తా ఉంది. మరి అలా కూడుకోవచ్చా? మీరు ఆలోచించండి. ఉండకూడదు. అందుకే మరొక్క మాట మీరు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో మరొక్క మాట, అసలు ప్రభువుని దేని కొరకు నమ్ముతున్నారో, ఎందుకొరకు వస్తున్నారో సంఘాలకి మరికొన్ని మాటలు చూసి మనం ముగించేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కొందరిని బట్టి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ మాట కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ప్రియులారా. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోణిలెక్కి యేసును వెదుకుచూ కపెర్నహూముకు వచ్చిరి. ఒక్క నిమిషం మనం ఆగుదామండి. ఇప్పుడు జనసమూహం అంతా కూడా రోజు వెళ్తున్నటువంటి సభకాడికి వెళ్ళారు. ఇప్పుడు రోజు ఒక ప్రాంతంలో మీటింగ్ జరుగుతుందండి. అలవాటు ప్రకారం అదే ప్రాంతానికి అదే జనసమూహం అంతా ఒకరోజు వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి యేసుక్రీస్తు వారు లేడు ఆ సభలో, శిష్యులు కూడా లేరు అక్కడ సభలో. వెంటనే చూశారు, రోజు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆయన కనపడకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఏంటి రోజు ఎక్కడే మీటింగ్ జరుగుతుంది, రోజు ఎక్కడే ఫుడ్ పంచే కార్యక్రమం జరుగుతుంది కదా, ఈరోజు ఏంటి ప్రభు రాలేదు, శిష్యులు రాలేదు ఏంటి అని చెప్పి కాసేపు వెయిట్ చేసి చూసి ఆలోచించుకొని చర్చించుకున్నారు. అసలు ప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు? రోజు ఈ టయానికి ఇక్కడికి వచ్చి మాకు మంచి మాటలు చెప్పి స్వస్థతలు చేసి అద్భుతాలు చేసి కడుపు నిండా భోజనం పెట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్బా అని కొంచెంసేపు తర్కించుకొని వాళ్ళు తర్కించుకొని, ఓహో ఈ ప్రాంతంలో లేడంటే ఖచ్చితంగా వేరే ప్రాంతానికి ఎక్కడికో వెళ్ళే ఉంటాడని చెప్పేసి దోణులెక్కి ట్రావెల్ చేస్తున్నారు జనసమూహం అంతా. నెక్స్ట్ మాట్లాడుతుంది, కంటిన్యూ చేయమ్మా. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడెక్కడికి వచ్చితివి అని అడిగారు. ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. ఒక మాట మాకు చెప్పొచ్చు కదయ్యా, వీర్రాఘపురంలో మీటింగ్ లేదు, కొర్లమండలో పెడుతున్నాను చెప్తే డైరెక్ట్గా మేము విసనపేట నుంచి తిరిగి కొర్లమండకి వచ్చేవాళ్ళంగా. మా సమయం చూడు ఎంత వేస్ట్ అయిపోతుందో. అసలు ఏంటండి వీళ్ళకి ఇంత తపన ఏంటి? దేనికోసం వీళ్ళ ఆర్భాటం? ప్రభుని చూడండి ఏమంటాడు, ప్రభువా మీరు చూడండి ఆయన ఎందుకు అంటున్నాడు,
అసలు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చెప్తున్నాడు ఆయన. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నానని మాట్లాడుతున్నాడు. చూసారండి ప్రభు ఏమన్నాడు? ఎందుకురా బాబు మీకు ఇంత ఇంట్రెస్ట్ అని అడిగితే ప్రభు అంటున్నాడు, మీరు సూచనలు చూడటానికి కాదు వచ్చింది, నేను చెప్పే బోధ వినటానికి కాదు మీరు వచ్చింది ఎందుకో చెప్పమంటారు ఒక మాట, భోజనం కోసం వచ్చారు మీరు. అవునా కదా? ఈరోజు లేరా సంఘాలు అలాంటి వాళ్ళు? వాక్యం చెబుతున్నావు రండిరా బాబు అంటే ఒక్కడు రాడు, మరి భోజనాలని చెప్పండి. అపవాది ఏదేను వనములోనే మానవాళినంతా తిండి వైపుకి మళ్ళించేసిందండి. మీరు ఆలోచన చేయండి. దేని వైపుకి? తిండి వైపుకి మళ్ళించేసింది. అసలు తిండికి పొగడతగా పన్నోడు లేడు భూమి మీద, ఉన్నాడు ఎవడైనా? అందుకే మనిషిని చూడండి, ఈజీగా ఈ 2 లక్షణాలతో పడగొట్టింది అపవాది. ఒకటి పొగడత, రెండవది తిండి. ఆ తిండి వైపు పంపించేసాడు. అందుకే అన్నాడు లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు, తిండి వలనను మత్తు వచ్చేస్తుంది మనిషికి. ఈ తిండి వలన, మత్తు వలన ఐహిక విచారం ఫుల్లుగా తినేసి మత్తెక్కిందని పడుకున్న నీవు ఏదో ఆలోచన, ఆ ఆలోచనలో ఉన్నప్పుడే నీ అంతం జరుగుతుందని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ. చాలామంది చూడండి, చాలామంది చెప్పిన మాట ఏంటంటే, ఎరా బాబు ఎందుకు మందిరానికి రాలేదురంటే, ఒక ఆయన అంటున్నాడు కదా, తినడానికి ముందు బాగానే ఉందన్న, వద్దాం అనుకున్న, తిన్న తర్వాత కొంచెం అలిసిపోయినట్టు అనిపించింది, పడుకున్నా, నిద్రపట్టింది అన్నాడు. అంటే తిండి మనిషిని ఏం చేసిందండి? నిద్రపుచ్చింది. కడుపు నిండా తిన్న తర్వాత ఏం చేస్తారు మనుషులు? హ్యాపీగా పడుకుంటాడు సరదాగా, ఏ పని చేయడు. చేస్తాడా? చేయడు. అందుకే ప్రభు అంటున్నాడు, తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా నిజమంటారా అబద్ధం అంటారా చెప్పాలి మీరు. ఇప్పుడు ఈ మంద ఎందుకు వచ్చారు ప్రభు దగ్గర మీరు చెప్పండి. ఎందుకోసం వచ్చారు? అసలు ప్రభు చెబుతున్న మాట నిజంగా కొద్దిగన్నా వాళ్ళకి బుర్ర పని చేస్తే అసలు వాళ్ళు దేన్ని అనుసరించడానికి ప్రభుని వెంటబడుతున్నారు, ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మీరు చూడగలిగితే. 20 ఏళ్ళు అంటాడు కదా, 20 ఏళ్ళలో 26 నుంచి కంటిన్యూ చేయమ్మా. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి, అసలు మీరు నన్ను ఎందుకు వెంబడించాలో, ఎందుకు నన్ను నమ్మాలో, ఎందుకు నా మాట వినాలో, ఆ మాటకున్న పవర్ ఏంటో చెబుతున్నాడు ఆయన. చూడండి జాగ్రత్తగా. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. దేనికోసం ప్రభువుని నమ్మాలి? దేనికోసం ప్రభువుని వెంబడించాలి మనం? ఏదో దుప్పట్ల పంచుతారని, పప్పు దినుసులు ఇస్తారని, సంఘంలో లోన్లు ఇస్తారని, సంఘంలో ఏ సబ్బులు ఇస్తారని మొన్న ఒకటి చెబుతున్నాడు లేండి ఒక మీటింగ్లో. పోయిన సంవత్సరం సబ్బులు ఇచ్చినామండి సంఘానికి, ఈ సంవత్సరం సరుపు ప్యాకెట్లు ఇస్తామండి, మరి వచ్చే సంవత్సరం ఏమి ఇస్తామండి? పెనాయిలు వచ్చే సంవత్సరం కడుక్కుంటారు శుభ్రంగా. అంటే సంఘాన్ని ఎలా పడగొడతారు? మొన్న ఒక ఆయన అంటాడు, ఏంటి బ్రదర్ 3 సంవత్సరాల నుంచి సంఘం నడుపుతున్నా 10 మంది మించి పెరగట్లేదు అన్నాడు. నేను ఒకటే చెప్పా, అపవాది అస్త్రాన్ని వాడు అన్నాడు. నేను, ఏంటి బ్రదర్ ఒకసారి చెప్పరాదు అన్నాడు. అపవాది అస్త్రం ఏంటి తెలుసండి? భోజనం. అది చెప్పాను నేను, తమ్ముడు జనాన్ని రాబట్టాలంటే ఒకటే చేయాలి తమ్ముడు, వాళ్ళు పరలోకం పోనీ లేకపోతే నరకానికి పోనీ, నీకు అవసరం లేదు కదా, నీకు జనం కావాలి అంతే కదా అన్నా నేను. అంటే అదేంటి అన్నట్టు. మరి అంతే కదా, మరి నీకు కావాల్సింది ఏంటి? జనమే కదా నీకు కావాల్సింది. ఇప్పుడు 10 మంది వస్తున్నారు, సత్యం చెప్పు, శుభ్రంగా వాళ్ళకి చెప్పు, నీ వాక్యం నచ్చి, నీ బోధ నచ్చి, ప్రభుకి ఇష్టమైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళే వస్తారు. నీకెందుకు జనం పెంచుకొని ఉపయోగం ఏముంది? అసలు సంఘం దేంట్లో అభివృద్ధి చెందాలి? ఒక ఆయన 10 లక్షలతో గుడి కట్టాలని పెద్ద ఫ్లెక్సీ పెట్టిండు, 10 మంది లేరులో అన్న. ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటానంటే, అబ్బా మా గుడి పెద్దది అంటే, నువ్వు దేంట్లో అభివృద్ధి పొందావు? గుడి కట్టడంలో అభివృద్ధి పొందావా? మళ్ళీ ఒక ఆయన అంటాడు, నాకు 4 సంఘాలు ఉన్నాయండి. 4 సంఘాలు ఉన్నాయా? 4 సంఘాలు ఉన్నాయి. మరి 4 సంఘాలు నువ్వే చేస్తున్నావా? 4 సంఘాలు నేనే చేస్తున్నా. మరి నువ్వు చస్తే ఎవరు చేయాలి? 4 సంఘాలు ఎవరు చేయాలండి? 4 సంఘాలు నువ్వు చచ్చితే? సంఘాలు కట్టడం అంటే నీ పని కాదు. సంఘం ఆల్రెడీ కట్టబడింది, నువ్వెవడ కట్టడానికి మధ్యలో?
సంఘం కట్టబడింది బైబిల్ ప్రకారం. కానీ కట్టబడిన సంఘాన్ని నువ్వేం చేయాలంటే స్థిరపరచాలి, దాన్ని నిలబెట్టాలి. నిలబెట్టినటువంటి సంఘాన్ని క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి ఈ మహాజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించాలి. కానీ ఈరోజు సంఘం ఎందులో అభివృద్ధి పొందుతుంది? ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన వాటిలో అభివృద్ధి అవుతుంది, కానీ ఆత్మీయంగా అభివృద్ధి కనపడుతుంది ఎక్కడైనా సంఘాల్లో మీరు చూడండి. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా కానీ మాయలు, మంత్రాలు. ఏమండి, ఇప్పుడు నేను చెయ్యి పెట్టి మీ మీద ప్రార్థన చేస్తా, అభిషేకం వస్తుంది ఎవరికైనా? వస్తుందండి? మొన్న ఒక ఆయన అంటున్నాడండి, నేను చెయ్యేసి ప్రార్థన చేస్తే మీ స్వస్థత కలుగుద్ది అన్నాడు. కలుగుద్దా? స్వస్థత కలుగుద్దా? అది ఆ కాలం ఈ కాలం ఒకటేనా? రాదండి, తప్పండి, అదంతా మోసం. అది ఈరోజు నీకు స్వస్థత కలగాలంటే నువ్వు విశ్వాసిగా, నువ్వు పాపిగా ఉన్నటువంటి నీ ప్రవర్తన మారాలి. విశ్వాసం లేకుండా దేవుని క్రియ నీలో జరగదండి. కానీ ప్రభువారు చెబుతున్నాడు, మీరు దేనికోసమయ్యా నన్ను నమ్ముకొని కష్టపడుతున్నారు? ఎందుకు ఇన్ని కిలోమీటర్ల సముద్రం మీద ట్రావెల్ చేసిన నా దగ్గరకు వచ్చారు? మీరు ఎందుకోసం నన్ను ఎదుగుతున్నారంటే ప్రభు అంటున్నాడు, మీరు ఎదికేది నాకు తెలుసు, కానీ అసలు మీరు ఎదకవలసింది, అనుసరించవలసింది ఒకటి ఉందిరా నాయన, దానికోసం నన్ను వెంబడించండి అని ప్రభు చెబితే కోపాలు వచ్చినాయండి వాళ్ళకి. కోపాలు వచ్చి ఏం చేశారండి మహానుభావులు? చూద్దాం ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఇదే అధ్యాయంలో 66 వచ్చిన దగ్గరికి వెళ్ళండి. కోపాలు వచ్చి వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు చెప్పేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పటిదాకా రొట్టె మొక్కలు పెట్టా, చేప మొక్కలు పెట్టా, బ్రహ్మాండంగా తిన్నారు. ఇక ఆ స్కీమ్ అయిపోయిందిరా బాబు, అంతా అయిపోయింది, ఇక నేను పెట్టను మీకు అన్నాడు ఆయన. ఎందుకు పెట్ట ప్రభు అంటే, ఓరి నేను వచ్చింది మీ కడుపు నిండా భోజనం పెట్టడానికి కాదురా, ఈ క్షయమైనటువంటి ఆహారం పెట్టడానికి కాదు నేను వచ్చింది, అక్షయమైన ఆహారం మీకు పెట్టడానికి నేను వచ్చా ఈ భూమి మీద కన్నాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో, ఏంటి ప్రభు రేపటి నుంచి పుట్టేళ్ళలో చేప మొక్కలు పెట్టవా, కొర్రమండలో రొట్టె మొక్కలు పెట్టవా? ఇక పెట్టండి రా నాయన, ఇక పెట్టాల్సిందల్లా ఒకటే ఉంది, ఇదిగో ఈ మాట. రేపటి నుంచి నేను చెప్పబోయేది మొత్తం కూడా ఇదిగో నా తండ్రి నన్ను పంపించినటువంటి పని గురించినటువంటి సువార్తను, ఇదిగో అక్షయమైనటువంటి ఈ జీవాన్ని నేను పంచబోతున్నాను, రండి ఎంతమంది నాతో వస్తారో పక్క ఊరికి వెళ్దామని చెప్పినప్పుడు అసలు ఒక్కడు కూడా ఎంతో వెళ్ళటానికి ఇష్టపడలేదు, నా 12 మంది తప్ప. ఈ 12 మంది కూడా బిక్కు మనకుండా ఒక మూలకి వెళ్ళిపోయి పక్కన నుంచి చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా ఆ బిక్కు మనకుండా చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేవన్నాడు 67 వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? అలా ఉన్నారా మీరేమైనా? అందరూ వెళ్ళిపోయారు నేను భోజనం పెట్టననేసరికి, మీరు కూడా ఏమైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని శిష్యులను అడిగితే శిష్యులు చెప్తున్న సమాధానం చూడండి. పేతురు గారు మాట్లాడుతున్నాడు. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదమో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే నిత్య జీవానికి వారసత్వం మనం సంపాదించాలంటే నిత్య జీవం కలిగిన మాటలు చెబుతున్న క్రీస్తు వారిని మనం అనుసరించాలి. అంటే పరలోకం వెళ్ళాలంటే మనకు ఎవరు అవసరం చెప్పండి? ఇప్పుడు ఎవరిని వెంబడించాలి మనం? లోకాన్నా, లోక రక్షకుండా? లోకరక్షకుణ్ణి వెంబడించాలి. ఇప్పుడు చెప్పండి, పరలోకం వెళ్ళాలంటే ఇప్పుడు మనకేం కావాలి? యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం మనకు అవసరం. చివరికి ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక చక్కటి మాట ఉంది, ఇప్పుడు ఇలా చూద్దాం. ఆ మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం ప్రియులారా. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. దేవుడు ఏం చేశాడు? తన పని ముగించేశాడు. తన పని ముగించేసుకొని ఏం చేశాడంటే విశ్రమించాడు. విశ్రమించడం అంటే ఈ పదం అర్థం కాదు చాలామందికి. విశ్రమించటం అంటే ఫుల్గా తిని పడుకున్నదని అర్థం కాదు. పని చేశాడు అంటే ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఇప్పుడు దాన్ని, ఈ సృష్టి అంతా కూడా ఒక యంత్రంలా పనిచేస్తుందా లేదా? పనిచేస్తుందా?
ఇప్పుడు ఒక యంత్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఏం చేశారంటే అది కంప్లీట్గా పూర్తయిపోయిన తర్వాత ఇక పని పూర్తయిపోయిందని చెప్పేసి యంత్రాన్ని పక్కన పడేసి ఆయన పడుకున్నట్ట. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తున్నాడు. ఇక చేయటం అయిపోయింది. ఇప్పుడు బైబిల్ కంప్లీట్గా రాయబట్టం అయిపోయింది. బైబిల్ పూర్తిగా కంప్లీట్ రాయటం అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత మళ్ళా నేను ప్రకటన గ్రంథం తర్వాత ఇంకో పుస్తకం రాస్తా, 67వ పుస్తకాన్ని పెడతానంటే కుదురుద్దా? కుదరదు. ఇక అది సమాప్తం చేయబడింది, ముగించేయబడింది రాయటం. ఇక నువ్వు రాయటానికి వీల్లేదు. రాయబడిన దాన్ని నువ్వు నేర్చుకోవాలి చనిపోయేలాగా. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడగలిగితే, దేవుడు పని చేసి విశ్రమించాడు. అంటే పని పూర్తి చేసేసాడు. చేసినటువంటి ఆయన తినేసి పడుకున్నట్టు కాదు దీని అర్థం. కానీ ఇక్కడ ఏదో విషయాన్ని చెప్పడానికి ఆయన ఈ సమాజానికి నేర్పిస్తున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట ఏంటో. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. చూసారండి, అంటే దేవుడు ఏదో ఒక విషయాన్ని తన పిల్లలకు తెలియపరచాలని చూస్తున్నాడు. అంటే దేవుడే సాక్షాత్తు పని ముగించేసుకొని విశ్రాంతిలోకి వచ్చినప్పుడు తన పిల్లలమైనటువంటి మనం కూడా 6 దినాలు పని చేసుకొని 7వ దినాన్ని ఏం చేయాలి? తినేసి ఇంటికాడ పడుకోమని చెప్పాలా? మరి ఏం చేయాలి? ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాలి. ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించి ఇక్కడికి వచ్చి ఫ్యాన్ కింద నిద్రపోమని కాదు. మరి దేనికి ప్రవేశించమన్నాడు ఇక్కడికి వచ్చి? ఏమ్మా, ఎందుకు రమ్మన్నాడు ఇక్కడికి? చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు, ఏం జరిగిందో. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము అన్నాడు. ఎందుకు పడిపోయారు ఇశ్రాయేలీలు? ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల చేసినటువంటి దేవుడు నడిపిస్తూ వారికి నియమ నిబంధనలు ఇచ్చి, ఇదిగో నాయన మీరు కానానికి వెళ్ళిపోవాలి రా అని చెప్పేసి ఇదిగో 40 దినాల ప్రయాణాన్ని వాళ్ళకి అప్పచెబితే, ఈ 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా పొడిగింపు చేసుకొని లోకంలోకి వెళ్ళిపోయారు. మార్గం తప్పారు వీళ్ళంతా. అలా తప్పిన వారందరూ నాశనానికి వెళ్ళిపోయారు. బయలుదేరినటువంటి యాత్రలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చనిపోయి చివరికి 2 మాత్రమే ఆ కానానుకు చేరినట్టుగా మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కానీ భూమి మీదకి వచ్చిన మనమందరం కూడా ఆయన విశ్రాంతిలో ప్రవేశించకుండా పరలోక ప్రవేశం ఎలా చేస్తాం మీరు ఒకసారి ఆలోచించేయండి. అంటే పరలోక ప్రవేశం చేయాలంటే ఆయన విశ్రాంతిలోకి వచ్చినటువంటి మనం 3 నేర్చుకోవాలని చెబుతున్నాడు. ఆ 3 నేర్చుకోవడానికి ఇక్కడ రావాలి మనం. లేదంటే నేను జ్ఞానవంతుని చదువుకున్నానండి, 26 పుస్తకాల్లో ఉన్నది కదా చదువుకొని నేర్చుకొని మనం పాటించాల్సింది, అయితే నాకు వచ్చిరండి నేను ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు చదువుకొని నేను నేర్చుకుంటానని నువ్వు అంటావని జ్ఞానివని తెలిసే దేవుడు చెప్పాడు, మీరు సమాజముగా కూడుట మానొద్దు. ఒక ఆవిడ అంటుందండి మొన్న ఈ మధ్య, గుళ్ళోకి వెళ్ళి కూర్చొని అందరిలో కూర్చొని ప్రార్థన చేస్తేనే ప్రార్థన, వ్యక్తిగతంగా నేను ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వినడా అంటుందండి ఆవిడ. వింటా దేవుడు? ఇప్పుడు నేను ఒక్కడిని ఇంటికాడ కూర్చొని నేనే పాటలు పాడుకో, నేనే వాక్యం చెప్పుకో, నేనే ప్రార్థన చేసుకున్నాను అనుకోండి, దేవుడు అది ఆరాధనను అంగీకరిస్తాడా? ఆరాధన జరగాలంటే ఎంతమంది ఉండాలి? 2 లేక 3 ఉండాలి. అక్కడ ప్రభువు ఉండాలి. ప్రభు నామాన్ని నువ్వు కూడుకోవాలి. అది వాక్య ప్రకారంగా క్రమబద్ధకరణంగా జరగాలి. అలా జరిగితేనే అది ఆరాధన అవుతుంది. అంతేగాని నేను ఒక్కదాన్ని చేసుకున్నాను, అది వ్యక్తిగత ప్రార్థన, అది ఆరాధన కాదు. సంఘముగా కూడుకోవాలి. నువ్వు సంఘముగా కూడుకుంటేనే కొన్ని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అలా కాకుండా సంఘానికి రాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేసి, ఇదిగో నేను క్రైస్తవునండి, నేను బాప్తీసం పొందానండి, అప్పుడప్పుడు అత్తారింటి అల్లుడిలాగా వచ్చిపోతానంటే అస్సలు నీకు పరలోకం ఇవ్వనగాక ఇస్తాడా? ఇప్పుడు అడుగుతున్నా, ఆ 3 నేర్చుకోవడానికి మనం ఇక్కడ రావాలని చెప్పాను కదా, మరి ఏంటి ఆ 3 ముగించుకొని చెప్పుకొని వెళ్ళిపోదాం మనం. ఏదైనా మీకు తెలిస్తే ఆ 3లో ఒకటి చెప్పగలరు ఎవరైనా? ఇక్కడికొచ్చి మనం నేర్చుకునే 3, ఇక్కడికొచ్చి నేర్చుకునే 3, పరలోకం వెళ్ళాలంటే ఆ 3 నేర్చుకోవాలి మనం. ఆ 3 అనుసరించి నడవాలి మనం. ఏంటి ఆ 3 అంటే మొదట చెబుతున్నాడు, 1 వాక్యం నేర్చుకోవటానికి ఇక్కడికి రావాలి. విశ్రాంతిలోకి వాక్యం నేర్చుకోవడానికి రావాలి. ఇక్కడ నిద్రపోవడానికి కాదు. నిద్రపోవడం కాదు. ఇక్కడికి ఎందుకు నువ్వు రావటం? మా దగ్గరికి ఇంటికాడే పడుకో. ఇక్కడికి ఎందుకు రావటం? హాస్పిటల్కి వెళ్ళి చీటీ రాయించుకొని ఆడ పడుకుంటావా? చీటీ అంటే నువ్వు బాప్తీసం ద్వారా చీటీ రాయించుకున్నావు ఇక్కడ దీంట్లో. ఇప్పుడు పేషెంట్వు నువ్వు, లోకం అనేటటువంటి పాపంలో బ్రతుకుతున్నావు నువ్వు ఈ సమాజంలో. ఆ పాపం అనే రోగం పోవాలంటే ఇక్కడ వాక్యం అనే మందు నీకులో రావాలి. ఒక అద్భుతమైనటువంటి పదం ఉందండి బైబిల్లో.
అనేకులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఆయన అంటాడు కదా, ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకు ఆయన దగ్గరకు వస్తున్నారంటే. అంటే ఆయన మాట వింటేనే మన రోగం పోద్దా? అంతే కదండి. మరి ఆయన మాట వింటేనే మన రోగం పోతుంది. మొట్టమొదటి మాట చెబుతున్నాడు, పరలోకం ప్రవేశం చేయాలంటే ఆరాధన ప్రవేశానికి వచ్చినటువంటి మనం మొట్టమొదటిగా వాక్యం నేర్చుకోవాలి. రెండవది ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. కేవలం కష్టం వచ్చినప్పుడు కాదు, ఏదో సమస్య వచ్చినప్పుడు మోకరించడం కాదు, ప్రతి దినమును మోకరించి ప్రార్థన చేయాలి. నీ కోసం వ్యక్తిగతంగా నువ్వు చేసుకో, నీ కుటుంబం కోసం చెయ్యి, సంఘం కోసం చెయ్యి, ఈ గ్రామం కోసం చెయ్యి, ఈ గ్రామంలో ఉన్న పెద్దల కోసం చెయ్యి, ఈ సమాజం కోసం చెయ్యి, అందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఆ రెండవ లక్షణం కలిగి ఉండాలి. నెక్స్ట్ మూడోది చెబుతున్నాడు కదా, ఇదంతటి కలిగి ఉన్నటువంటి నువ్వు, ఒకటి వాక్యం, రెండవది ప్రార్థన. ఈ రెండు లక్షణాలు కలిగి ఉన్నటువంటి నీలో ప్రవర్తన బాగుండాలి. నీ ప్రవర్తన బాగుండాలి. ఆ ప్రవర్తన వాక్యానుసారమైన ప్రవర్తనే ఉండాలి. ఈ మూడు లక్షణాలు కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా పరలోకం వెళ్ళగలుగుతాం. ఈ మూడు లక్షణాలకు మనలోకి రావాలంటే, ఈ మూడు లక్షణాలు మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఆరాధనకే రావాలి. ఆరాధనకు వచ్చి నేర్చుకున్న నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు. ఏమండి, ఎక్కడో భూమి మీద పక్కన ఒక 7 సముద్రాలు దాటితే వెళ్ళి అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలో తెలుసండి? ఏదో ఆటో ఎక్కేది, అదే ఎర్ర బస్సు ఎక్కేసి బర్రను ఎక్కేసి పక్కన రోజులు దిగినట్టుకి వెళ్తానంటే రానివ్వరాళ్ళు. రాణిస్తారా? ఆడికి వెళ్ళాలంటే వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, వర్క్ పర్మిట్ కావాలి. ఈ 3 లేకపోతే నిన్నాడు దేశంలో కాలు కూడా పెట్టనీడు. అసలు పర్మిషన్, అసలు నీ ఆ ఫ్లైట్ కూడా ఎక్కలేవు నువ్వు ఈ 3 లేకుండా. మరి పరలోకం ఎట్ట వెళ్ళగలుగుతాం మనం? కేవలం కొంతమంది అంటున్నారు కదా, తెలుగుగా ఏం మాట్లాడుతా తెలుసానండి, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడుగా, నేను బాప్తీసం పొందేసాను కదా, ఇక నేను గీతలు కాసుకుంటా, నేను పని చేసుకుంటా, నేను బయట వ్యాపారం చేసుకుంటా. కుదరదండి. నీకు ఉద్యోగం ఇచ్చాడు లోపల, దీంట్లో నువ్వు పని చేస్తేనే జీతం ఇస్తాడు ఆయన. అవునా కాదా? ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఈ 3 లక్షణాలు మనకు కావాలి. ఈ 3 మనం అనుసరించాలి, ఈ 3 మనం నేర్చుకోవాలి. ఇవి అనుసరించాలి, నేర్చుకోవాలనంటే ఆరాధనకు మనం తప్పకుండా రావాలి. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, వాక్యానుసారంగా జీవించండి. మరణం తర్వాత పరలోకానికి ప్రవేశం చెందాలంటే ఆరాధన ప్రవేశం మనం జరగాలని ప్రతి ఒక్కరు కూడా గమనించి వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.